హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో విక్టరీ డాష్లో వచ్చిన మరొక కొత్త చేంజెస్, అంటే మన వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క స్క్రీన్ షాట్ని సర్క్యులేట్ చేస్తున్నారు. విక్టరీ డాష్లో వచ్చిన కొన్ని చేంజెస్ అని, అవేంటి టెక్నికల్గా మనం దాన్ని ఎలా ఆలోచించాలనేది నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే జస్ట్ చెప్పడం వేరు, చూపిస్తూ చెప్పడం వేరు, కాబట్టి మీకు అసలు చేంజెస్ ఏమొచ్చినాయి వీడబ్ల్యూఏలో అనేది చూస్తే అర్థమైంది. ఓకే, ఇక్కడ మీరు గూగుల్లోకి వచ్చిన తర్వాత విక్టరీ డాష్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా, గూగుల్ మీద క్లిక్ చేయండి. ఓకే, గూగుల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ ఫ్రీ నౌ అని చూస్తే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ హన్నా, ఓకే, ఇక్కడ రెఫరల్ డిటెక్టెడ్ హన్నా అని చెప్పి ఒక పేరు వచ్చింది. అంటే ఎంతమంది జాయిన్ అయినా సరే ఈ పేరు హన్నా అనే చెప్పి ఎవరైతే ఉన్నారో ఈ హన్నా అనే పేరు కింద మాత్రమే జాయిన్ అవుతారు అన్నమాట వీడబ్ల్యూఏలో. అసలు బేసిక్ అయితే మనకి ఈ రకమైన స్ట్రక్చర్ లేదు, మొన్నటిదాకా కూడా అలాంటిది లేదన్నమాట. కేవలం మనం ఎవరిదైనా పంపిస్తే, అంటే ఎవరైనా మనకు రెఫరల్ కోడ్ పంపిస్తేనే మనం జాయిన్ అయినాం. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. కానీ ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే, ఎన్నిసార్లు మీరు బ్యాక్ వచ్చి ఫ్రీ జాయిన్ మీద క్లిక్ చేసినా సరే ఇదే పేరు హైలైట్ అవుతుంది. మరి వీళ్ళేమైనా మన కంపెనీ యాష్ గారి దగ్గర ఏమైనా ఎంతమంది జాయిన్ అయినా మా కింద జాయిన్ అవ్వాలి, వెబ్సైట్లో మా పేరు పెట్టండి అన్నారా, లేకపోతే ఇది ర్యాండమ్గా జరిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. అంటే అనుకోకుండా జరిగిందా, లేకపోతే కావాలని చేస్తున్నారు అనేది, ఇది ఒకటి గమనించండి. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. ఓకే, మొత్తం టెక్నికల్గా ఉంటుందండి, నిదానంగా చూస్తే అర్థమైంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం, నార్మల్ వీడబ్ల్యూలోకి వెళ్దాం. ఓకే, నార్మల్ వీడబ్ల్యూలోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకు వస్తే ఇక్కడ జాయిన్ ఫ్రీ బిగిన్ యువర్ గ్రోత్ అండ్ పాత్ అని చూసారు. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమంటుందో చూడండి, ఇక్కడ ఇన్విటేషన్ ఇస్తే తప్ప మీకు పని చేయదని చెప్తుంది. అంటే రెఫరల్ కోడ్ మీరు ఎవరికైనా పంపిస్తే తప్ప మీరు జాయిన్ అవ్వాలని ఇందులో చెప్తుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే, అంటే ఇక్కడ గూగుల్ అనే దాంట్లో గమనించినట్టయితే రెఫరల్ కోడ్ మనం ఇవ్వట్లేదు, బట్ థర్డ్ పార్టీ మెంబర్ ఎవరో ఇస్తున్నారు, వాళ్ళది ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, హన్నా అని లాస్ట్లో పేరు. ఓకే, కాబట్టి ఇది గమనించండి. ఇది ఫేకా అంటే ఫేక్ ఏం కాదండి, రీలే. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తా టెక్నికల్గా. ఇక్కడ మనం ఇలా కాకుండా ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత హోమ్ అనే ఆప్షన్ చూస్తారా, అబౌట్ పక్కన హోమ్ కింద ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా జాయిన్ ఫ్రీ యువర్ గ్రోత్ పాత్ అని. ఇక్కడ క్లిక్ చేసినా సరే మీకు మళ్ళీ హన్నా వస్తుంది. చూసుకోండి మరి విచిత్రం. ఓకే, ఇక్కడ వెబ్సైట్ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ వెబ్సైటేగా, ఇదిగోండి వెబ్సైట్ ఇదంతా ఒరిజినలే. ఇందాక కూడా సేమ్ జాయిన్ ఫ్రీ బిగిన్ యువర్ పాత్ అని వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ క్లిక్ చేసినా సరే మళ్ళీ ఆ హన్నానే వస్తుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా ఇదేం గ్లిచ్ అనుకోవాలా, లేకపోతే కావాలనే ఒకళ్ళ కింద జాయిన్ అవ్వాలి, కొత్తగా ఎవరైతే వస్తున్నారో దీని గురించి. అంటే బేసిక్గా సబ్జెక్ట్ అని మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తారు. చెప్పినప్పుడు అసలు వెబ్సైట్ ఏంటని ఎవరైనా చెక్ చేసినప్పుడు అనుకోకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఓకే, క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తే వాళ్ళు చేసేసుకుంటారు. అంటే మన రెఫరల్ కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదు, చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధమైంది ఒకటి ఉంది. ఇది గ్లిచ్ అనుకోవాలా, లేకపోతే నిజంగా కావాలని చేశారా అర్థం కావట్లేదు. ఇది కూడా డిఫరెంట్గా కొంచెం చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి. ఇప్పుడు బ్యాక్ వచ్చాను అనుకోండి, మొత్తం బ్యాక్ వచ్చాను, వీడబ్ల్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇన్విటేషన్ లేనిదే జాయిన్ అవ్వలేరు అని మళ్ళీ చెప్తుంది ఇక్కడ. అలా కాకుండా ఇక్కడ మనం గూగుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ ఫ్రీ మీద క్లిక్ చేసినా ఇక్కడ హన్నా అనే పేరే వస్తుంది, అంటే వాళ్ళ రెఫరల్ కోడ్తోనే ఆటోమేటిక్గా వస్తుంది. లేదు కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ చేసినా సరే అన్నా అని చెప్పి వస్తుంది. లేదు ఇవన్నీ కాదు అని చెప్పి మనం లాస్ట్లో ఇక్కడ మనకి జాయిన్ ఫ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో హోమ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి మన పాత వెబ్సైట్లోకి వెళ్ళినా సరే ఇక్కడ అన్నా అనే వస్తుంది. ఇదే కొద్దిగా నాకు అర్థం కాలేదు అన్నమాట బేసిక్గా. మరి వాళ్ళు ఏ రకంగా థింక్ చేసి ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లే. ఓకే, ఇప్పటికే మనకు కొత్త డౌట్లు, కొత్త ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ ఇలాంటప్పుడు మళ్ళీ ఇలాంటిది కొత్త తోట తీసుకురావడం వల్ల చాలామంది టెన్షన్ పడుతున్నారు అన్నమాట. నాకు తెలిసిన ఓ పర్సన్ అయితే నాకు పంపించి, జీకే గారు ఒకసారి చెక్ చేయండి, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే రెఫరల్ కోడ్ లేకుండా జాయిన్ అవ్వలేము, కేవలం ఎవరు జాయిన్ అయినా ఒక రెఫరల్ కోడ్ ఇంకోళ్ళు జాయిన్ అవుతారని చెప్పారు. బట్ ఇక్కడ వెబ్సైట్లో చూస్తేనేమో రెఫరల్ కోడ్తో సంబంధం లేకుండా ఎవరిదో పేరు వస్తుంది, అంటే వేరే వాళ్ళ రెఫరల్ కోడ్ ఇంక్లూడ్ చేశారు. ఓకే, ఇది ఎప్పుడు జరిగిందంటే గతంలో మనకి ఆన్ బ్యాస్ వెబ్సైట్ సంబంధించినప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జాయిన్ అయినప్పుడు కొన్ని పేర్లు వచ్చాయన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. అంటే వేరే రెఫరల్ కోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే,
అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా లాగిన్ చేస్తే ఏమైనా చేంజెస్ వచ్చినాయి లేదో కూడా నేను చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇంకా ఈ టాపిక్లోకి వెళ్దాం. అలాగే మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ లింక్ ఎవరైనా జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాటికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వాటి మీద క్లిక్ చేసి మీరైతే ఫాలో కొట్టండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ వస్తే ఈ రకంగా ఉంది. ఇలా కాకుండా మొత్తానికి బ్యాక్ వస్తాం అనుకోండి, ఇందాడే మళ్ళీ 1-2 సార్లు ఎందుకు చూపిస్తున్నానంటే చేంజెస్ చూడండి ఎక్కడికి ఎలా మారిపోయిందో. ఇక కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ ఇన్విటేషన్ ఓన్లీ అంటుంది, అక్కడ మాత్రం అన్నట్లా. ఓకే, ఇక్కడ లాగిన్ కొట్టి నేను లాగిన్ అయిన తర్వాత లోపల ఏం చేంజెస్ వచ్చినలేదు ఒకసారి చూపించేస్తాను. ఇవ్వండి, ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ అని వస్తుంది. ఓకే, ప్రొఫైల్లో ఆప్షన్స్ కావాలంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి దాదాపు ఈ ప్లానర్ కమింగ్ సూను, వీ లెర్నింగ్ కమింగ్ సూన్ అనేది దాదాపు వచ్చి మనకి 10-15 రోజులు అయింది. ఇప్పుడు దాకా ఇట్లా ఇంక్లూడ్ చేయలే, అంటే వచ్చినాయి జస్ట్ చూపించుకోవడానికి, కానీ పర్టికులర్గా ఈ వాడుకలోకి అయితే ఇంకా రాలేదన్నమాట. అలాగే న్యూస్, ఈవెంట్స్, ప్రీవియస్ ఈవెంట్స్, లింక్స్, మై సర్కిల్. ఓకే, ఇక్కడ అన్లిమిటెడ్ సర్కిల్ చేసిన విషయం తెలిసి ఎంతమంది నేను జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి ఏమైనా చేంజెస్ చేస్తున్నారా అనేది తెలియట్లే. ఓకే, అలాగే ఇక్కడ మై లింక్స్లోకి వచ్చిన తర్వాత ఈ 3 లింక్స్లో ఏ లింక్స్ అయినా మీరు కాపీ చేసి వేరే వాళ్ళు పంపించవచ్చు. అది ఏ సోషల్ మీడియా ద్వారా అయినా మీరు పంపించవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మీ పేరు రావాలి. ఎగ్జాంపుల్కి ఇది కూడా చూపిస్తే ఇప్పుడు కాపీ అని క్లిక్ చేశా. ఓకే, కాపీ అయింది తీసుకొచ్చి ఇక్కడ నేను ఒకసారి వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సెర్చ్లో ఈ కాపీ అయిందని కొట్టి ఇలా చేసాం అనుకోండి. ఇప్పుడు నాది ఓపెన్ అయింది కాబట్టి చూపించలేదు. ఒకసారి లాగౌట్ చేసేస్తాను. అయితే ఇదిగోండి లాగౌట్ చేసాను. అంటే బేసిక్గా లింక్ మీకు ఎలా పనిచేస్తుందని చూపించడం కోసం. ఓకే, ఈ విధంగా మనం వేరే వాళ్ళు పంపించినప్పుడు దాని మీద క్లిక్ చేసారు అనుకోండి. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది జీకే లుక్స్ అని వచ్చింది పైన జాయిన్ అని. దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి కింద మీరు జాయిన్ అవుతారా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు ఇంత చూసారు కదా, ఇప్పుడు వచ్చేసేమో థర్డ్ పార్టీ మెంబర్, అంటే ఎవరో తెలియని వ్యక్తి కింద మనం జాయిన్ అయినట్టే అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ఎవరైనా మీకు లింక్ పంపించినప్పుడు అది వాళ్ళ పేరు మీద ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. లేకపోతే మీరు తెలియని వ్యక్తి కింద ఇలాగా గిన్నా అనే వాళ్ళ కింద మీరు జాయిన్ అయిపోతారు. అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ అయ్యి మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ మన దాంట్లో ఉన్నది ఏంటంటే ఎవరైతే మన అప్లైనర్ ఉన్నారో ఆ అప్లైనర్ ఎవరో కూడా మనకు తెలియదు. మన దాంట్లో అది ఒక మైనస్ ఉందన్నమాట మన విక్టరీ విత్ యాష్లో. ఇక్కడ ఏం చెప్తున్నారు, టీములతో పని లేదు, ఆటలతో పని లేదు అని చెప్తున్నారు. బేసిక్గా మళ్ళీ ఏం చెప్తున్నారంటే టీం లీడర్ కింద టీం అంతా చూసుకోవాలంటున్నారు. కానీ ఆ టీం లీడర్ ఎవరు జాయిన్ చేశారనేది జాయిన్ చేసేటప్పుడు తప్ప ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా మనకు తెలియదు అన్నమాట. ఇవన్నీ కొన్ని ఉన్నాయి మన దాంట్లో. ఓకే, కాబట్టి ఇక్కడ చూస్తేనేమో మనం ఎన్నిసార్లు జాయిన్ అయినా సరే సపరేట్గా ఆ అనే క్యాండిడేట్ కిందకే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇవ్వండి దీంట్లో జాయిన్ ఫ్రీ, దీంట్లోకి వెళ్ళిన ఇలాగ వస్తుంది. మొత్తం బ్యాక్ వస్తే తప్ప మళ్ళీ మనకి ఫస్ట్ నుంచి రావట్లేదు అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా లాగౌట్ చేసిన తర్వాతే లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే మన దాంట్లో కనిపిస్తున్నాయి. అప్డేట్స్ కన్నా ఇలాంటి మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. మరి కావాలని చేశారా లేదా అనుకోకుండా జరిగిందా అనేది మాత్రం నాకు అర్థం కావట్లా. మీకు కూడా ఎలా అనిపించింది, దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందనిపిస్తుందా లేదా దీనివల్ల బెనిఫిట్ లేదనిపిస్తుందా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇది ఒక మిస్టేక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇన్విటేషన్ వల్లే, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ మనకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వేరే వాళ్ళని జాయిన్ చేసేలాగా ఉండాలి. అంతేగాని ఎవరో తలాతోక తెలియని వ్యక్తి పేరు వచ్చేస్తుంది ఇక్కడ. అలా పేరు రాకూడదు. ఎందుకంటే వాళ్ళ కింద జాయిన్ అయితే ఉపయోగం ఏముంది? అతని పేరు మనకు తెలిసిన అతను ఎవరు, మన ఇండియా వాడా వేరే కంట్రీ వాడా, అతనికి ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయనకి ఎలా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన అప్లైనర్ ఒకవేళ అతనే అనుకోండి, అంటే బేసిక్గా థర్డ్ పార్టీ పర్సన్ ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆయనకి ఏం సబ్జెక్ట్ తెలీదు, ఎవరు నేర్పించాలి, ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళే చెప్పాలి. ఓకే, ఆ విధంగా చూసుకుంటేనే కదా బెనిఫిట్. అంతేగాని జస్ట్ ఏదో జాయిన్ అయిపోవడం వల్ల పెద్ద బెనిఫిట్ అనేది ఉండదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే ఒకరికి బాండింగ్ వదలాలి, ఒక కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే అవతల వ్యక్తికి ఏదో కనెక్షన్ ఉండాలి. పోనీ లేకపోయినా కనీసం ఇప్పుడు నాలాంటి పర్సన్ ఇంటర్లింక్ ఉందనుకోండి, ఇంటర్లింక్లో నాకు డైరెక్ట్ 800 మంది మెంబర్స్ ఉన్నారు మరి ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో ఒక 2000 మంది ఉన్నారు. అంతమందికి పర్టికులర్గా ఫోన్లో మెసేజ్లో చెప్పలేం కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో వరకు మనం చెప్తున్నాం. ఓకే, లేదా వీడియోలు చేస్తున్నాం ఎప్పటికప్పుడు సబ్జెక్ట్. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడేంత అవకాశం మనం ఇవ్వట్లా. కానీ ఇలా అనుకోండి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు సబ్జెక్ట్ చెప్పరు, వాళ్ళ ఊరు పేరు తెలియదు, ఇలాంటి వాటి కింద జాయిన్ అవ్వడం వల్ల ఇబ్బంది పడతాం. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని
చెక్ చేసుకుని నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి, రాంగ్ అనిపిస్తే నో అని పెట్టండి. ఈ వీడియోలో అయితే ఎంత ఉంది, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మన వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.